రూఫ్ పైన వైట్ పెయింట్ వేయించడం గురించి మనం లాస్ట్ ఒక వీడియో చేసాం. దానిపైన సబ్స్క్రైబర్లు చాలా క్వశ్చన్లు వేశారు. ఇప్పుడు ఇది మిట్ట మధ్యాహ్నం నేను దీని మీద నిలబడి ఉన్నాను, చల్లగా ఉంది, ఏమాత్రం వేడి లేదు. అందుకోసమే మీరు ముఖ్యంగా తమిళనాడు దేవాలయాలలో రాళ్లపైన తెల్ల పెయింట్ వేసి ఉంటుంది, ఎందుకంటే భక్తులు కాళ్ళకు చెప్పులు లేకుండా నడుస్తారు. సో సబ్స్క్రైబర్లు అడిగిన మరొక ప్రశ్న, ఇద్దరు ముగ్గురు అడిగింది ఏంటంటే గొడుగుకి నలుపు రంగు ఎందుకు ఉంటుంది. యాక్చువల్గా గొడుగు అన్నది భారతదేశంలో వర్షాకాలంకి ఉపయోగించేవాళ్ళు. బ్లాక్ ఈజ్ ఏ గుడ్ అబ్జార్బర్ ఆఫ్ హీట్ అండ్ గుడ్ ఎమిటర్ ఆఫ్ హీట్. ఇది చాలా వేడవుతుంది. సో వేడవుతుంది కాబట్టి మనం కొంత ఎత్తులో పట్టుకుంటాం, ఆ వేడి మనకు రాదు. ఎవరు కూడా గొడుగును ఇలా చిన్నపిల్లలు తప్ప ఎవరు కూడా ఇలా పట్టుకోరు, ముఖ్యంగా ఎండలో వెళ్ళేప్పుడు. మీరు ఎలాంటి గొడుగు వాడాలంటే పైకి బ్లాక్ ఉండాలి, లోపల ఇలా సిల్వర్ లాని వైట్ కోటింగ్ ఉన్నది వాడాలి. సో వైట్ ఈజ్ ఎ గుడ్ రిఫ్లెక్టర్, బ్లాక్ ఈజ్ ఎ గుడ్ అబ్జార్బర్. కాబట్టి ఆ హీట్ మనకు రాదు. మోరోవర్ మనం నడుస్తుంటాం, డ్యూ టు కన్వెక్షన్ గాలి కదులుతుంది, కాబట్టి మనకి ఏం రాదు. బ్లాక్ గొడుగు యొక్క ఇంకొక మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది యూవీ రేడియేషన్ అబ్జార్బ్ చేసుకుంటుంది. సో వేసవిలో చాలా యూవీ ఇండెక్స్ ఉంటుంది, అది యూవీ కిరణాలు మన మీద పడితే మనకు హానికరం. ఎందుకు గొడుగు వాడాలి ఎండలో అంటే మనకు సన్షేడ్ అంటే మనకు మంచి నీడనిస్తుంది. మరి కలర్ గొడుగులు వాడొద్దా అంటే వాడొచ్చు. కలర్ గొడుగు వాడితే ఎండ మొత్తం ఇది ఆపదు, అంటే కొంత ఎండ మనకు వస్తుంది. బ్లాక్ గొడుగును మనం ఎందుకు ఎక్కువ వాడేవాళ్ళం అంటే వర్షం కోసం. పూర్వం ఇట్లాంటి వాటర్ రిపెల్లెంట్ ఫ్యాబ్రిక్ ఉండేది కాదు, కాబట్టి వర్షంలో తడిచిన తర్వాత ఇది గుడ్ అబ్జార్బర్ ఆఫ్ హీట్ కాబట్టి ఇంట్లో తీసుకొని వెళ్ళి అక్కడ పెట్టగానే ఇదేదో కాటన్ లాంటిది ఉండేది, ఆ తేమంతా తొందర ఆరిపోవడానికి బ్లాక్ ఉపయోగపడుతుంది. బ్లాక్ కలర్ యొక్క ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే దీని మీద డట్ అంటే ఇది మాపు కోరుస్తుంది. అంటే మనకు వేరే కలర్ అయితే దీని మీద డస్ట్ దుమ్ము ఏం పడ్డా తెలిసిపోతుంది. సో ఎప్పుడైతే ఇట్లాంటి బ్లాక్ కలర్ వాడతామో ఇది ఎక్కువ రోజులు మన్నికుంటుంది, చీపు, అంతే తప్ప బ్లాక్ కలర్ గొడుగు వల్ల ఎట్లాంటి నష్టాలు ఏం లేవు.